జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సామాన్యుడి దృక్కోణం గీతా మార్గానికి పునఃస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బుద్ధి అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, అహం అంటే ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో భూమిరాపో నలోవాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రస్రద అని 8 రకాలుగా విస్తరించి ఉన్న ఈ విశ్వం గురించి చెప్పారు. విశ్వం మొత్తం ఈ 8 రకాలుగానే విస్తరించి ఉంది. అందులో పంచభూతాలు భూమి, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, వీటితో కలిపి ఈ 3 బుద్ధి, మనసు, తర్వాత అహం, ఈ 8 కలిపి విశ్వం అంతా వ్యాపించి ఉంటే, ఇందులో బుద్ధి నిర్ణయం తీసుకునే సిస్టమ్. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే బుద్ధి అనే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే మనసు అంటే విషయాల్లో సంచరించేది. ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం మీదకి వెళ్ళేది మనసు. అక్కడ ఉండే సాధక బాధకాలను గ్రహించుకుని సంకల్ప వికల్పాలు చేసుకుంటూ తిరిగేది మనసు. ఈ అన్నిటిని నేను అని ఫీల్ అయ్యేది అహం. ఇదంతా నేనే అనుకునేది. ఈ మూడింటిని ఉపయోగించుకుని మనం ఎవరు అంటే మనం ఒక డేటా. ఆ డేటా అంటే మన సంస్కారాలు అనమాట. మన సంస్కారాలు ఆధారం చేసుకుని ఒక డేటా ఉంది. ఆ డేటా ఈ మనసుని, బుద్ధిని, అహంకారాన్ని ఉపయోగించుకుంటుంది. మరి ఇందులో పరమాత్మ ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ 8 కూడా ప్రకాశింపచేసేది, చైతన్యవంతం చేసేది పరమాత్మ. ఎలాగైతే దారం పూసల్లోంచి వెళుతూ పూసలకు ఆధారంగా ఉందో అలా ఈ పరమాత్మ ఈ అన్నిటిలోనూ కూడా అంతర్లీనంగా ఉండి, అంతర్యామిగా ఉండి చైతన్యవంతం చేసి ప్రకాశింప చేస్తూ ఉన్నారు. అయితే ఈ 8లోంచి ఈ బుద్ధిని మెయిన్గా మనం ఎలాగా డైరెక్ట్ చేసుకోవాలి, బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేది, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తూ మన యొక్క ఈ డేటాను డివైన్ డేటాగా ఎలా మార్చుకోవాలి, మానవత్వం నుంచి మాధవత్వానికి ఎలా ఉన్నతిని పొందాలి, శ్రేయస్సుని ఎలా పొందాలి, ప్రేయస్సు గురించి తెలుసుకోవాలి, ప్రేయస్సు నుంచి శ్రేయస్సుకి మార్గానికి ఎలాగా వెళ్ళాలి అనే దానికి మనకి గైడెన్స్ ఇచ్చేది భగవద్గీత. మీ సమయం చాలా విలువైనది. ప్లీజ్ టచ్లో ఉండండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.